హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అమ్మ గోంగూర వేసిందండి తోటలో, నిమ్మ చెట్ల మధ్యలో. చూడండి, చిన్నగా ఉంది, ఈ మధ్య వేసిందంట. వీటికన్నిటికి పసుపు ఎరువు మాత్రమే వేస్తుంది అమ్మ. పసుపు ఎరువు వేసి వాటి పైన ఇలా గోంగూర వేసింది. గోంగూర చిన్నగా ఉంది, ఇంకా కొద్ది రోజులు ఉంటే పెద్దగా అవుతుంది. చూడండి, చూస్తున్నారా? ఇలానే చూడండి, బీరకాయలు చూడండి, బీర చెట్లు సన్నవి ఉన్నాయి. బెండ చెట్లు కూడా వేసిందండి అమ్మ మధ్యలో అక్కడక్కడ. చూడండి, ఈ తీగలు పోతూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే. చూడండి, అప్పుడే పిందెలు కూడా వచ్చేసాయి బీర చెట్లకు. పిందె చూడండి ఎంత అందంగా ఉందో, చిన్న పిందె. ఇంకొక వారానికల్లా అది కాయ అవుతుందంట. ఇట్లా ఆర్గానిక్గా మనం పండించుకుంటే హెల్త్కి ఎంతో మంచిదండి. వీలున్న వాళ్ళు ఇలా పండించుకోవడం వలన ఎంతో హెల్త్కి బెనిఫిట్ ఉంటుంది. కెమికల్స్ లేకోకుండా ఓన్లీ పసుపుల ఎరువుతోనే పండించుకోవాలి. ఇలా పండించుకోవడం వలన ఎన్నో లాభాలు ఉంటాయి. ఇవి బెండ చెట్లు అండి, ఈ మధ్య బూడ్చింది, ఇంకా పూతకు రాలేదండి, చిన్నగా ఉన్నాయి. బెండ, బీర, గోంగూర వేసిందండి అమ్మ, అన్నీ ఒకే చోట దగ్గరలో వేసుకున్నది. ఇలాంటివి మీరు కూడా మీ తోటల్లో వేసింటే కామెంట్లో తెలియండి. నచ్చితే లైక్ చేయండి.